క్రైస్తవ విశ్వాసంలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగేటువంటి ఒప్పందం మాత్రమే కాదు. అదొక స్పిరిచువల్ యూనియన్, ఒక డివైన్ కవెనెంట్. చాలా మంది యంగ్స్టర్స్ ఏమనుకుంటున్నారంటే, మేమిద్దరం ఒకరినొకరం నిజంగా ప్రేమించుకుంటున్నాం కదా, విశ్వాసం వేరైతే ఏముంది, ఒకరి విశ్వాసాన్ని ఒకరం గౌరవించుకుంటూ బ్రతికేస్తాము అని. కానీ బైబిల్ బోధించేది ఏంటంటే, ఎమోషనల్ అటాచ్మెంట్ కంటే స్పిరిచువల్ డైరెక్షన్ ఇంపార్టెంట్. ఆరాధన కానీ, పిల్లల పెంపకం కానీ క్రిస్టియన్ వాల్యూస్కి భిన్నంగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకే నోయింగ్లీ యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరించేటువంటి వ్యక్తితో లైఫ్ లాంగ్ యూనియన్లోనికి వెళ్ళకూడదు అని బైబిల్ హెచ్చరిస్తుంది. అయితే కొన్ని ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తాయి. ఒకవేళ ఇద్దరు అన్బిలీవర్స్ కలిసి ఒక రిలేషన్షిప్ని స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో ఒకరు యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకొని క్రైస్తవుడిగా లేదా క్రైస్తవురాలుగా మారితే పరిస్థితి ఏంటి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మ్యారిటల్ రిలేషన్షిప్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్ బిఫోర్ మ్యారేజ్. విశ్వాసం మారింది కాబట్టి వెనక ముందు ఆలోచించకుండా ఇమ్మీడియట్గా రిలేషన్షిప్ని బ్రేక్ చేయండి అని బైబిల్ చెప్పట్లేదు. ఇద్దరి మ్యూచువల్ అండర్స్టాండింగ్తో పెద్దల సమక్షంలో కూర్చొని చర్చించుకొని గౌరవప్రదంగా ఆ రిలేషన్షిప్ని ముగించుకోవడం మంచిది, కానీ బలవంతంగా విడిపోవడాన్ని మాత్రం బైబిల్ ప్రోత్సహించట్లేదు. బట్ the first priority is to end the relationship. అందుకే పెళ్లికి ముందే ఒక విశ్వాసి ప్రేయర్తో ఆ రిలేషన్షిప్ని ఎవాల్యుయేట్ చేయడం బెటర్. మ్యారేజ్ తర్వాత మార్చుకుంటాను లేదా మారిపోతారు అని అజ్యూమ్ చేయడం అయితే అసలే కరెక్ట్ కాదు. ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేం తెలియను, ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను. ఇద్దరి స్పిరిచువల్ డైరెక్షన్స్ రెండు వేరువేరుగా ఉంటే వాళ్ళిద్దరూ కలిసి నడవడం అసాధ్యము అని బైబిల్ చెప్తుంది. ఇకపోతే ఇప్పటికీ అవిశ్వాసాన్ని పెళ్లి చేసుకున్న వారి పరిస్థితి ఏంటి? ఇక్కడ బైబిల్ చాలా బ్యాలెన్స్డ్గా మాట్లాడుతుంది. తెలియకనో లేదా పరిస్థితుల ప్రభావం వల్ల ఒకవేళ వివాహం జరిగిపోయి ఉంటే ఇమ్మీడియట్గా విడిపోమని బైబిల్ చెప్పట్లేదు. ఏ సహోదరునికైనను అవిశ్వాసురాలైన భార్య ఉంటే ఆమె అతనితో కాపురము చేయనిష్టపడిన ఎడల అతడు ఆమెను పరిత్యజింపకూడదు, అంటే డివోర్స్ చేయకూడదు. మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయనిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అంటే అవిశ్వాసి అయినటువంటి భాగస్వామి మనతో కలిసి జీవించడానికి సిద్ధంగా ఉంటే వారిని విడిచిపెట్టకూడదు అని. కానీ అవిశ్వాసి అయిన భాగస్వామి స్వతహాగా అవుట్ ఆఫ్ దేర్ ఓన్ విల్ ఒకవేళ విడిచిపెట్టాలనుకుంటే మాత్రం విడిచిపెట్టచ్చు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును. అట్టి సందర్భంలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు. సారాంశం ఏంటంటే, పెళ్లికి ముందే విశ్వాసంలో ఐక్యత అనేది ఇంపార్టెంట్. అయితే ఇప్పటికే జరిగిపోయినటువంటి వివాహాన్ని మాత్రం బ్రేక్ చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రేమతో, సహనంతో, బైబిల్ స్టాండర్డ్స్ని కూడా ఎక్కడా కాంప్రమైజ్ చేయకుండా ఆ వివాహాన్ని కంటిన్యూ చేయొచ్చు.